అందరికీ గృహలక్ష్మి నా తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు భూటాన్ సిరీస్. ఈ వీడియోలో నేను మీకు క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్ థింపులో సైట్ సీయింగ్స్ చూపించబోతున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను మీకు థింపు సిటీ గురించి, అలాగే బుద్ధ డోర్డెన్మా స్టాచ్యూ దగ్గరికి, తర్వాత నేషనల్ మెమోరియల్ చూడటం చూపిస్తాను, అండ్ సింప్లీ భూటాన్ మ్యూజియం చూపిస్తాను, లివింగ్ మ్యూజియం, అండ్ క్లాక్ టవర్ స్క్వేర్ని చూపిస్తాను, అలాగే భూటాన్ నేషనల్ యానిమల్ టకిన్ని కూడా చూపిస్తాను. సో ఏది మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా యుల్ ఎంజాయ్ ఇట్. మీరు చాలా తెలుసుకోగలుగుతారనమాట భూటాన్ గురించి కూడా. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిజంగా థింపులో సైట్ సీయింగ్స్ బాగుంటాయి. సో ఒకసారి చూడండి. భూటాన్లో ఇది మా థర్డ్ డే. సో ఈరోజు మొత్తం మేము థింపు సైట్ సీయింగ్స్ చూడబోతున్నాం. సో మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయింది. సో అందరం చక్క రెడీ అయిపోయేసి వచ్చి బస్సులో కూర్చునేసాం. మా గైడ్ ఈరోజు డే ట్రిప్ గురించి చెప్పాడు, అంటే ఎక్కడెక్కడ ఏమేమి చూస్తున్నామని. అన్నీ థింపులో పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది. దీన్ని బుద్ధ డోర్డెన్మా అని, బుద్ధ పాయింట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. బుద్ధుడిని చూడడానికి 2 దారులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మెయిన్ ఎంట్రన్స్, అండ్ ఇంకొకటి పైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఈ పైకి వెళ్ళి చూసేది ఎందుకు అంటే, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి, స్టెప్స్ ఎక్కలేము అనుకునే వాళ్ళకి అనమాట, పై దాకా తీసుకొచ్చి ఈ బస్సులు, వ్యాన్స్ ఇవన్నీ ఆపేస్తాయి. సో ఇప్పుడు మనం అలా వచ్చాం అనమాట. స్ట్రెయిట్గా కూడా రావచ్చు, బట్ అక్కడ మెట్లు ఎక్కాలి అంతే. అండ్ ఇప్పుడు గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి పెద్ద స్తూపం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా గోల్డ్ కవరింగ్, అంటే ఆ గోల్డ్ అంతా ఎక్కువ గోల్డ్ ఉపయోగించి వైట్ అండ్ గోల్డ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఈ వ్యూని చూద్దాం, లోపల ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్ ఇప్పుడు గేట్ దగ్గర ఆ ఫ్రంట్ ఇది ఉంది కదా స్తూపం, అక్కడి నుంచి తీస్తున్నాను ఇదంతా కూడా. ఇది ఒక్కసారి అట్లా ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ ఎంట్రీ ఫీ 500, చిల్డ్రన్కి ఫ్రీ అంట. మేమందరం పెద్దవాళ్ళం కాబట్టి 500 ఎంట్రీ ఫీ తీసుకొని లోపలికి వచ్చాం. సో ఇది 2 ఫ్లోర్స్ లాగా ఉంటుంది. మనం ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాం. సో గ్రౌండ్ నుంచి అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు మెట్లెక్కి పైకి వెళ్తాం ఫస్ట్ ఫ్లోర్కి. సో కిందంతా కొంచెం ఫొటోస్ అవి ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు మన పైకి ఎక్కి మనం లోపలికి వెళ్ళాలి. లోపల అంటే ఈ బుద్ధుడి లోపలంతా కూడా మనం ఈ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోపల ఒక్కసారి ఎంటర్ అయ్యాక మనకి ఫొటోస్ తీయడానికి అలౌ చేయరు. సో అందుకని ఫొటోస్ నేను మీకు లోపలివి చూపించలేను. ఇవంతా కూడా బయట తీసినాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా. అండ్ దూరంగా మనకి కొండల్లో మంచు పర్వతం కూడా కనిపిస్తోంది చూడండి. చుట్టూ కొండలు, ఇది కూడా ఒక కొండ. ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. కొండ మీదనే బుద్ధుడిని స్థాపించారు. ఇది చాలా పెద్ద విగ్రహం. ఇది 177 ఫీట్ అంట. సో దీన్ని అంతా కూడా బ్రాంజ్ తోటి చేశారు అండ్ విత్ గోల్డ్ కవరింగ్ అంట. లాస్ట్ విజిట్లో మోదీజీ కూడా ఇక్కడికి వచ్చారంట. ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మన ప్రధాని పీస్ ప్రేయర్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు ఇక్కడికే, భూటాన్లోనే. సో అప్పుడు విజిట్ చేశారో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఇక్కడ చూడండి కొండలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చెప్పాలి మీకు. ఈ బుద్ధుడి విగ్రహం లోపల, అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో 1,00,000కు పైగా బుద్ధ డోర్డెన్మా విగ్రహాలు చిన్నవి ఉంటాయంట. ఆ బుద్ధుడి విగ్రహాలన్నీ చూస్తుంటే కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది మనకి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ ఫీల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది చూసేదానికి, ప్రశాంతంగా ఉంటుంది. సో అవన్నీ నేను మీకు చూపించలేను, ఎందుకంటే అక్కడ ఫొటోస్ అలౌడ్ కాదు, అంటే ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి కుదరదు. సో ఇదండి, ఇలాగా 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. సో మనం లోపల నుంచే వెళ్ళొచ్చు, పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగేస్తాం. ఇక్కడ ఈ పైనంతా కూడా గోల్డ్ కలర్లో
అండ్ బుద్ధుడు కూడా గోల్డ్ కలర్లో. సో ఇట్లా చూసేదానికి చాలా బాగుంటుంది. ఈ విగ్రహం కూర్చున్న పొజిషన్లో ఉన్న అతి పెద్ద విగ్రహాలలో వరల్డ్లో ఇదొకటి. చుట్టూర్తా కూడా ఇలాంటి స్టాచ్యూస్ అవన్నీ ఉంటాయి. సో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అండ్ పక్కనే మంచు పర్వతం కనిపించింది మాకు. సీజన్లో ఒక్కొక్కసారి మంచు కూడా కురుస్తుందంట ఇక్కడ. ఈ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి మనం గట్టిగా ప్రే చేస్తే ఎంత కష్టమైన కోరికైనా తీరుతుంది అని చాలామంది నమ్ముతారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే ఆ బుద్ధుడి విగ్రహం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు చాలా విషయాలు వాళ్ళు గైడ్ చెప్తారు. సో అవన్నీ బాగా తెలుసుకోవచ్చు అనమాట మనము. కానీ ఇవన్నీ కూడా నేను మీకు చూపించి చెప్పుంటే బాగుండేది, బట్ అట్లా నేను వీడియో తీయలేను కాబట్టి చూపించలేకపోయాను అని చెప్పలేకపోతున్నాను. సో మీరు అక్కడికి వెళ్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ అప్పుడు డెకరేట్ చేసిన ఇదన్నమాట. ఇది వరల్డ్ పీస్ కోసం ఇక్కడ పూజలు అవన్నీ జరిపించారంట. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా పెద్ద ప్లేస్. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ కింద ఒక డోర్ ఉంది, పైన ఒక డోర్ ఉంది కదా, ఇవే అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్. అంటే బుద్ధుడు అంటే మీరు డైరెక్ట్ బుద్ధుడిని అనుకోవద్దు, ఆ పైకి అనుకోకండి. ఇట్లా 2 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. బుద్ధుడి కింద 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడే మనకి ఆ 1,00,000 బుద్ధుడి విగ్రహాలు కూడా ఉంటాయి, విత్ ఆల్ పెయింటింగ్స్ అన్నీ అన్నమాట. వాళ్ళు వాడే వస్తువులు కానీ అట్లాంటివి చాలా ఉంటాయి, అవన్నీ అక్కడే ఉంటాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్కి ఆన్ ద వే వెళ్తూ నేషనల్ మెమోరియల్ చోటన్ని చూసాము. ఇక్కడ లోపలికైతే మేము వెళ్ళలేదు, బయట నుంచి వీడియో తీసుకొని ఫోటో తీసుకొని వచ్చేసాము. ఇది 3rd భూటాన్ కింగ్ జ్ఞాపకార్థకంగా 1974లో స్థాపించారు. ఎంట్రీ ఫీజు 500 దీనికి. అక్కడి నుంచి ద ఫేమస్ సింప్లీ భూటాన్కి వెళ్ళాం. సింప్లీ భూటాన్లో ఏంటంటే మనకు బాగా ఫన్ ఉంటుంది ఇక్కడ. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే సింప్లీ భూటాన్ ఈజ్ అ లివింగ్ మ్యూజియం. భూటాన్ దేశస్థులు అప్పట్లో వాడిన వస్తువులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. డాన్సులు చేయవచ్చు. సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా సింప్లీ భూటాన్ని చూడండి. దీని ఎంట్రీ ఫీజు వచ్చి 1000 రూపీస్. వాల్యూ పరంగా తీసుకుంటే మన డబ్బులు భూటాన్ డబ్బులు ఒకేగా ఉంటాయి. సో మన 500 కానీ 200, 100, 50 ఇవన్నీ కూడా అక్కడ చెల్లుతాయి. కాకపోతే తక్కువ డినామినేషన్లో మీరు డబ్బులు తీసుకెళ్తే అక్కడికి మంచిది. ఇలాంటిది ఇంకోటి ఫోక్ హెరిటేజ్ మ్యూజియం కూడా ఉంది. దానికైతే మేము వెళ్ళలేదు, దీనికే ఎక్కువ ఇంక్లైన్గా ఉన్నాం. అందరం దీనికే వెళ్ళాము, సింప్లీ భూటాన్కి. సో అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది టికెట్ కౌంటరు. సో ఇక్కడ మా గైడ్కి అందరం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేస్తే ఆయనే ఒకేసారి టికెట్లు తీసేసుకుంటాడు. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ భూటానీస్ ఓల్డ్ ట్రెడిషన్, ఓల్డ్ కల్చర్, అక్కడ వాళ్ళు వాడిన థింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చూపిస్తారు. ఓకే. సో ఇక్కడున్న గోడల్ని తలుపుల్ని చూస్తేనే మన చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. తలుపులు కానీ అవన్నీ చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుంది. పాత మనం చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అంటే అమ్మమ్మలు ఏజ్ టైంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా లోపలికి వెళ్ళగానే కలర్ఫుల్గా ఉంది, చూసారా రైట్ సైడ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. లోపలికి వెళ్ళగానే భలే నచ్చింది నాకు. సో ఇక్కడ వీళ్ళు మనకి గైడ్ లాగా అనమాట. ఇప్పుడు అక్కడ కలర్ డ్రెస్ వేసుకుంది కదా అమ్మాయి. సో వాళ్ళ గైడ్స్ అనమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు. ఫస్ట్ ఎంటర్ అవగానే ఒక చిన్న రూమ్ ఇట్లా రౌండ్గా ఉంటుంది. సో అందరినీ కూర్చోబెట్టి మనకి సపరేట్గా ఒక గైడ్ని ఇస్తారు. సో ఆ గైడ్ మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఒక చిన్న రూమ్ పాతగా అనిపిస్తుంది మనకి. అట్లా లోపలికి వెళ్ళగానే ఇక్కడ కొన్ని ఫొటోస్ అన్నీ కూడా తగిలిచ్చి ఉంటారు. సో ఇదండి ఈ అమ్మాయి, ఇది వచ్చి వైన్. సో వాళ్ళ లోకల్ వైన్ అనమాట, ట్రెడిషనల్ వైన్ ఇది.
సో మనకి ఇష్టమైతే తాగొచ్చు, లేదంటే లేదు. బట్ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏమేమి చేయాలో ఎలా చేయాలో అన్నీ చేస్తారు తిని. మరి పెద్ద గ్రూప్ కాబట్టి అంటే ఆ రూమ్కి ఎక్కువ అయిపోయారనమాట. ఒక 4-5 అట్లా వెళ్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు. బట్ మాకు కొంతమంది నిలబడాల్సి వచ్చింది కూడా. సో ఈ అమ్మాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ఏంటేంటి అలాగా అనేసి. ఏదో అండి కౌంట్ చేసుకుంటుంది ఫస్ట్ ఎంతమంది ఉన్నామని. సో దానికి తగ్గట్టుగా వైన్ వస్తుంది. Welcome to Simply Bhutan. My name is Smriti and I'll be in house guide. Over here we usually welcome our guests along with our home brewed wheat wine. Okay, I will be serving you with the wine. If you drink, you can hold the cup into your right hand and wait. Okay, don't drink it immediately as I serve you. Okay, you can take the cup into your right hand and you'll have to wait for a few seconds. We have to offer it to God before we drink ourselves. Okay, so if you don't drink wine, it's not mandatory. Okay, you can అమ్మాయి ఏం skip this one. చెప్తుందంటే ఇప్పుడు మీకు Later, వైన్ we'll be ఇస్తాను, serving ఇది you tea in మ్యాండేటరీ the కాదు restaurant. అంటే Okay, we'll go తప్పకుండా to the తాగాలి restaurant, అనేది ఏం they will be లేదు, serving you tea. తాగకపోయినా పర్లేదు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు టీ సర్వ్ చేస్తారు. అండ్ ఇది నేను ఇచ్చిన వెంటనే గబగబా తాగేసేయకండి, దేవుడికి మనం ఆఫర్ చేయాలి. సో అందుకని వెయిట్ చేయమన్నారు. ఏదో చెప్పింది తను ఇట్లా చెయ్యాలి అని. సో అలా చేశాం. And you can see our second king there. He's our third king, and you can see picture there along with India's first prime minister and his daughter Indira Gandhi. భూటాన్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు తీయించుకున్న ఫోటో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి కనిపిస్తున్నాయి కదా, దాని కింద ఒక క్లాత్ కూడా వేస్తున్నారు. సో కింద వేసుంటే రాజు స్టిల్ బ్రతికున్నారని, పైన కనుక వేసుంటే స్వర్గస్థులయ్యారని అర్థమంట. సో అక్కడి నుంచి కొంతమంది వైన్ తాగారు, కొంతమంది తాగలేరు. సో నేనైతే తాగాను. ఇట్ ఇస్ జస్ట్ అ వైన్. సో కొద్దిగా జస్ట్ చాలా తక్కువ ఇస్తారు, అది ఒక డిఫరెంట్ ఫీల్ అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మనకి పాట పాడి డాన్స్ లాంటివి వేసి చూపిస్తారు. ఇది వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్. వీళ్ళ వస్త్రధారణ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఇప్పటికీ అఫీషియల్గా ఏదన్నా చేయాలి అంటే వాళ్ళు ఈ డ్రెస్సే వేసుకుంటారు. ఇక్కడ త్రూ అవుట్ భూటాన్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి డ్రెస్, వాళ్ళకి ఆ ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకుంటారు. ఇది చూసిన తర్వాత నాకు నిజంగా గ్రేట్ అనిపించింది. ఆ కంట్రీలో ఇప్పటికీ వాళ్ళ ట్రెడిషన్స్ని, వాళ్ళ పాత కల్చర్ని ఎట్లా చూపించాలి అనుకుంటున్నారు అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక్కడ మీరు కావాల్సిన ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము కూడా ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసేసుకున్నాం. అండ్ తర్వాత లోపలికి వెళ్ళాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు పాత పాత థింగ్స్ అయితే చాలా చాలా కనిపిస్తాయి. అండ్ ఈ జనరేషన్ వాళ్ళు అస్సలు జస్ట్ చూడనివి చాలా ఉన్నాయి. అట్లీస్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళైతే ఇవి వాళ్ళ పల్లెల్లో కానీ అట్లా చూసే అవకాశం ఉంటుంది. మేమైతే చాలా వరకు చూసాం ఇట్లాంటివి. అంటే కొద్ది గొప్ప షేపులు మారి అటు ఇటు. బట్ పిల్లలకైతే మాత్రం ఇలాంటివి చూడాల్సిందే ఖచ్చితంగా. ఈ జనరేషన్ పిల్లలు ఇవేవి కూడా చూసుండరు. సో ఇప్పుడు తను ఇక్కడ మాస్కులు ఉన్నాయి కదా, వాటి గురించి వివరిస్తుంది. Masks are used during a Envil village's festival called Chechu. So during that time, highly qualified monks, they wear the mask and then they perform a mask dance here. So whenever they perform this kind of dance, we believe that they will chase away the evil forces of our country, and we also believe that they'll bring peace and good luck. So all of those, you see the blue mask here. So this blue mask, we call it as victorious mask, and you see there are 5 skulls on its forehead. So those 5 skulls represents 5 poisons of human mind, like anger, pride, jealousy, desire and ignorance. So if we human can overcome all the 5 poisons, then we believe that we'll open our third eye, which means we will also attain enlightenment just like Buddha did. Okay, so all of those, we also have 4 mythical animal masks here, or we can also call it as 4 most powerful animal masks. So you see, first one is the tiger, snow lion, Garuda and then dragon here. So those 4 mythical animals, we believe that they are protecting our country from 4 different
different directions here. And you see the red mask there. So he is the Lord of Death. We believe that after our death there will be kind of judgmental day where they will be differentiating between our good deeds and then bad deeds. So we believe that he will be acting as a judge over there. And you see the monkey mask here. He is like an accountant. We believe that he keeps the record of our entire life deeds here. And you can see over there. ఇక్కడ అన్ని వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్. So here you see this is the hand drum. This is flute, fiddle, lute, and this one is hammer, dulcimer. So they play it with the help of the sticks like this. So you just have to tap it gently like this. ఇక్కడ మనకు కావాలి అనుకుంటే ట్రై కూడా చేయొచ్చు. కాకపోతే తను చెప్పేది అంటే చాలా జెంటిల్గా చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి వాళ్ళ దేవుళ్ళు విగ్రహాలు, అంటే పిల్లలు లేని వాళ్ళ కోసం ఈ దేవుడికి ప్రే చేసుకుంటారంట, పిల్లలు కలగాలి అని. అండ్ అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఈ బుట్టలు వాళ్ళు వాడినవేంటి అవన్నీ కూడా చూపిస్తారు. బటర్ టీ చేసేటప్పుడే వాడేవి కానీ వాళ్ళ వెన్న స్టోర్ చేసుకునేవి, పప్పులు ధాన్యాలు ఇవన్నీ స్టోర్ చేసుకునేవి, ఎగ్స్ స్టోర్ చేసుకునేవి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ మజ్జిగ చిలుక్కునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనలాగే ఉంటాయి, కాకపోతే కొద్దిగా మార్పులు ఉంటాయి. ఇవి చూస్తే మాత్రం మనకి నిజంగానే ఓ గాడ్ ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఆ పాత్రలు అవన్నీ చూస్తూ ఉంటే. అండ్ ఆ కిచెన్ కూడా అట్లానే ఉంటుంది, పాతప్పుడు కిచెన్. మేము చిన్నప్పుడు మా ఊర్లలో ఉండే కిచెన్ కంటే కూడా ఇంకా పాతలాగా అనిపిస్తూ ఉండింది. Okay, so welcome to our traditional kitchen. You can see this is how Vietnamese kitchens used to look like in olden days. Okay, so have you all ever tried butter tea before? Butter tea, we call it suja. It's our traditional tea. So later on we will be going to the restaurant, so they will be serving you butter tea there. Okay, so this is the butter tea churner. So in order to make this tea, we need some butter, tea leaf, salt, and warm water. So after adding all this here together, we just have to churn it like this. We'll have to churn it for 5 to 10 minutes. After that, we'll have to boil it. Then the butter tea gets ready. And you see the similar thing here. Those are for buttermilk. You must be knowing about buttermilk. And this is the herbal tea leaf which we use it in butter tea. Okay, the herbal tea leaves for butter tea. And you can see the containers here. Most of those are all made out of bamboos, canes and all. So usually the Highlanders who lives in Highland, they use it for storing butter, cheese and all like this. Okay, this is how they store it. And this is our traditional plate. We call it dappa. So those plates here are usually been served to the couples or to head of our family like father and mother. Since we believe that both of them are together like this, they're one just like match made in heaven. So most of the time we serve those to the couples only. And you see the boxes here, this is how they used to store grains in olden days. Okay, so if you're interested, you can come this side, you can try churning some things, take some pictures here, and then we'll proceed to it. Churning butter. I mean butter tea. This is for buttermilk. Butter tea. Yeah, you can go there. ఇలా చూస్తే క్వైట్గా ఉండలేము కదా, మనం ట్రై చేయాలి. సో అందుకని ఇవన్నీ ట్రై చేశాను. చేస్తూ ఉంటే బాగుంటుంది కదా, ఒక ఫీల్ ఉంటుంది. అది బటర్ మిల్క్ చేసి ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఇట్లాంటి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, ఇన్ ద రెస్టారెంట్. అండ్ దిస్ ఈస్ ఎగ్ బుట్టలు, ఎగ్ స్టోరేజ్ బాస్కెట్స్. తెలుగు కోడిగుడ్లు నిల్వ చేసే బుట్టలు. చెప్పండి అన్న, ఇప్పుడు చెప్పండి. కపుల్ ప్లేట్స్ బోత్ తెలుగులో బాబు. ఇది కపుల్ ప్లేట్స్ అంటారు. ఇద్దరు విడిపోకుండా ఉండేది. దీంట్లో అన్నం అన్ని దీంట్లో నుంచి సర్వ్ చేస్తారు. భార్య భర్తలు విడిపోకుండా ఉండేదానికి దీంట్లో వాళ్ళకి ఇద్దరికి వరకే సర్వ్ చేస్తారు ఫుడ్. మీ పేరు? సురేంద్ర. మీ వైఫ్ పేరు? సర్వాణి. విడిపోక ఇప్పటి వరకు విడిపోము. మీ ఇద్దరు కూడా అలాగే ఉండాలి. అలాగే ఈ బొచ్చులో సర్వ్ చేసుకునే. నైస్, థ్యాంక్ యూ అన్న. బటర్ అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే వాళ్ళ రెస్టారెంట్ ఉంటుంది, ఇందాక చెప్పింది కదా తను. సో ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అసలు సిసలైన ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు
మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, వాళ్ళతో పాటు మనము డాన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా లైవ్లీగా ఉంటాయి. Hi, I am Padmaja. ఐఎమ్ సర్వాణి. వాణి. Sorry from Chennai. అది మాత్రం బాగా చెప్పుకుంటారు. సూరి ఫ్రమ్ చెన్నై అంట. Surili from Nellore. రవీందర్ రెడ్డి ఫ్రమ్ నెల్లూరు. From Nellore. రాజుపాలెం. I am Vijay from Nellore. విజీ ఫ్రమ్ నెల్లూరు. Soumya from Nellore. ఆంధ్రప్రదేశ్. Hi, I am Shanti. I've been wanting to come to Bhutan from a long time. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అక్క మీరు Hi, Neeraja. ఫ్రమ్ నెల్లూరు. నీరజా సారీస్. కృష్ణమోహన్ రెడ్డి ఫ్రమ్ మల్లిపురం. కృష్ణమోహన్ రెడ్డి ఫ్రమ్ నెల్లూరు. అపర్ణ ఫ్రమ్ నెల్లూరు. Devi Devi. from Chennai. సుధా ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి. ఎంత చిన్నగా. Kausalya from Koor. This is Meeta Travel. ఇగో పచ్చిమిరపకాయలు. ఎప్పుడైనా తీసుకోండి. ఎర్రగా కనిపిస్తున్న వచ్చి ఎండుమిరపకాయలు. ఇక్కడేవో ఉన్నాయి ఆరెంజ్ పీల్స్, ఏవో నాకు కరెక్ట్గా నేను గమనించలేదు. బట్ ఇవన్నీ కూడా డ్రై చేసి పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది కూడా ఒక ఆర్టిస్టిక్గా అనిపిస్తోంది కదా, ఇట్లా ఎండబెడుతూ ఉంటే కూడా. అంటే అవి కూడా ఒక స్పెక్స్ లుక్ కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నాం. ఆ వదిన ఇచ్చేసాను, అయిపోయింది. అదండి. ఇక్కడ ఒక అతను, ఇప్పుడు అందరు నుంచో ఉన్నారు కదా, అక్కడ ఒక అతను కాళ్ళతోటి చెక్కుతూ ఉన్నాడు అనమాట. అంటే హ్యాండీ క్రాఫ్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఏవో సమ్ థింగ్స్ చేస్తున్నాడు, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో పైన అంతా కూడా మొక్కజొన్న కంకుల్ని ఎండబెట్టున్నారు. సో పూర్వంలో అట్లా చేసుకునే వాళ్ళు బక్వీట్ అంటారు కదా, అది చాలా ఇక్కడ మా అనిత చూడండి ఎంత కష్టపడి కష్టపడుతుందో తిరగలు చేయడానికి. తిప్పుతున్న అనిత. మన తిరగలకి ఇక్కడ తిరగలకి కొద్దిగా తేడా ఉంది కదా. ఇప్పుడు నేను బాగా వచ్చి కష్టపడుతుంది తిరగలు అనిత. తిప్పుతాను, అది ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో చూడండి. ఇది ఈజీ. అనిత ఎందుకు అంత కష్టపడ్డావు? ఒక్క చేత్తో భీముళ్ళకి తిప్పేస్తుంది. ఇక్కడున్న ఈ విండో వచ్చి 400 years బ్యాక్ అంట. ఇప్పటికీ ఇంటాక్ట్గా అట్లే పెట్టుకున్నారు వాళ్ళు, 400 సంవత్సరాల ముందు. అండ్ అక్కడి నుంచి బాణాలు సంధించడానికి వెళ్తాం. ఇవి వచ్చి ప్రేయర్ వీల్స్. సో ఇవి మొత్తం మీకు నేపాల్లో కానీ ఈ భూటాన్లో కానీ ఇట్లా మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే బుద్ధిజం ఉంటుందో అక్కడ మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో ఇవి ఇట్లా ప్రే చేసుకొని మన కోరికలు కోరుకొని అట్లా స్పిన్ చేయాలి. సో ఇదండి ఇక్కడ బాణాలు సంధించడం అనమాట. ఒక్క అమ్మాయికి మాత్రం కరెక్ట్గా వేయగలిగింది. సో వేసిన తర్వాత వాళ్ళు ఒక డాన్స్ కూడా వేస్తారు తనకి, చీరప్ చేస్తూ కాదు, సక్సెస్ఫుల్గా తను బాణం వేసిందని. అది కూడా మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇద్దరు ప్రతిమా డాన్స్ డాన్స్.
ఏంటి వదినది? డొనేషన్ వాళ్ళకి. ఓకే ఓకే. ఓ నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఒక అతను అంత వర్క్ అంతా కాళ్ళతోనే చేస్తాడు అనేసి. సో ఆ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఆయన కాళ్ళతోనే చేస్తాడంట. సో మీరు ఒకవేళ ఏదైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే అక్కడ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేసేయచ్చు. సో దీంతో మనకి సింప్లీ భూటాన్కి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జిట్కి ముందే ఇది ఇట్లా బుద్ధుడి విగ్రహము, దాని ముందు ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది. దానిలో కాయిన్స్ వేసుకొని ప్రే చేసుకుంటే అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం అనమాట. సో ఇదండి ఎగ్జిట్. ఎగ్జిట్ సే బాయ్, సే బాయ్. ఆ తర్వాత అక్కడి నుంచి రాయల్ టకిన్ ప్రిజర్వ్కి వచ్చాం. ఇదేంటంటే భూటాన్ నేషనల్ యానిమల్ టకిన్ని పెంచే ప్లేస్ అని చెప్పాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది వచ్చి మామూలుగా 4000 హైట్ ఆల్టిట్యూడ్లోనే ఉండేవంట. తర్వాత రెండిటిలో కొన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ తక్కువ క్లైమేట్లో పెంచడం చేశారంట. సో అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటో ఏదో అనుకోవాలి. అంటే అవి అంతరించిపోకుండా ఇక్కడ ఈ క్లైమాటికల్ కండిషన్స్ తోటి మ్యాచ్ అయ్యేటట్టు పెంచుతూ ఉన్నారంట. సో ఇది నేషనల్ యానిమల్ కదా, చూడకుండా అంత దూరం వెళ్ళి చూడకుండా ఎలా రావాలి అని చాలామంది రాకపోయినా మేము కొంతమంది ఒక గ్రూప్ లాగా వెళ్ళామన్నమాట. సో అక్కడ చూస్తే అది ఎలాగుంటుందంటే, అంటే నేను ఆల్రెడీ ముందే వినున్నాను, అది గోట్ ఫేస్ లాగా ఉంటుంది. అండ్ దెన్ కౌ లాగా బాడీ ఉంటుంది అనమాట. ఫేస్ వచ్చి తలేమో గోట్ లాగా, బాడీ ఏమో కౌ లాగా ఉంటుంది. సో అలాంటి యానిమల్ ఎలా ఉంటుందో చూడాలి. ప్లస్ అది అంత హైలోనే బ్రతికే యానిమల్ని మనం చూడాలి కదా. సో అందులోనూ భూటాన్కి వెళ్ళిన తర్వాత చూడకుండా ఎలా అని వెళ్ళి చూసి వచ్చాము. సో అది మీకు కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని. చూడండి ఇదే టకిన్, బాగా చూడండి. ఏంటండి అది? దిస్ ఇస్ భూటాన్స్ నేషనల్ యానిమల్. ఇది మొహం గోట్ లాగా ఉంటుంది అండ్ బాడీ అంతా కౌ లాగా ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, చాలా రేర్ ఇవి. తలంతా కొద్దిగా గోట్ లాగా ఫుడ్ పెట్టలేదని, అది నుంచోవడం కూడా చూడండి ఎట్లా ఫుడ్ పెట్టలేదని అరుస్తాను. మా వదిన తోటి అది ప్లస్ మా వదిన దాంతో చిట్ చాట్ చేసుకుంటున్నారు. దీని ఆహారానికి శనగలు, కార్న్ అట్లాంటివి ఏదో నానబెట్టిని వేస్తున్నారు. గృహప్రవేశం ఇదన్నమాట టకిన్ ప్రిజర్వ్ విశేషాలు. అండ్ తర్వాత అక్కడి నుంచి బయలుదేరేసి లంచ్ చేసి మమ్మల్ని షాపింగ్కి వదిలిపెట్టారు. సో ఈ థింపు అనే సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పారు కానీ థింపు కానీ చాలా బాగుంటాయి. ది క్లాక్ టవర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ దింపేశారు మమ్మల్ని. సో కరెక్ట్గా అక్కడికే వచ్చి ఉండమని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ మమ్మల్ని రూమ్కి తీసుకెళ్ళేది అనమాట ప్లాన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే థింపు షాపింగ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఇక్కడ పబ్లిక్ స్మోకింగ్ ఇస్ బ్యాన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ మీరు షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు హిందీలో కూడా మాట్లాడవచ్చు. చాలామందికి హిందీ తెలుసు కాబట్టి హిందీలో మేనేజ్ అయిపోవచ్చు. మనకి భూటాన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ స్కై స్క్రీపర్స్ ఏమీ ఉండవు, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమీ ఉండవు. అండ్ ఇక్కడ లోకల్ వేర్ ఏంటంటే ట్రెడిషనల్ క్లోత్స్ వేసుకుంటారు. అండ్ ఎవ్రీడే ఎస్పెషల్లీ ఇన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇట్లంతా కూడా టెంపుల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ ప్లస్ మెడికల్ ఫ్రీ అనమాట. ద ఎంటైర్ కంట్రీ ఫ్రీ ఉంటుంది. జోంకా అండ్ ఇంగ్లీష్ వీళ్ళ లాంగ్వేజ్ అనమాట, అంటే అఫీషియల్ లాంగ్వేజ్. అంటే నేను చెప్పేది కాలేజెస్లో ఎడ్యుకేషన్స్లో అనమాట. అండ్ ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉండదు. అండ్ మనం ఎక్కువ లోకల్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉండాలి. అండ్ వీళ్ళు లూనార్ క్యాలెండర్ని పాటిస్తారు, అంటే దాన్ని ఫాలో అవుతారు. అండ్ న్యూ ఇయర్ వీళ్ళకి Jan 1st లాగా ఉండదు అనమాట, వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గైడ్ని కంపల్సరీగా మనం ఎంగేజ్ చేసుకోవాలి. భూటాన్ని విజిట్ చేయాలి అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ 10 మంది కానీ ఎంతమంది అయినా గైడ్ వాళ్ళకి కంపల్సరీ. గైడ్ లేకుండా ఎక్కడికి పంపించారు.
సో ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా భూటాన్ గురించి. ఇంకా ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నట్టు మోమోసు ఇలాంటివన్నీ ఉంటాయి అని చాలా ఆశగా వచ్చాను. బట్ ఉన్నాయి కానీ మరి అంత విచ్చలవిడిగా అయితే లేవు. అండ్ ప్రైజెస్ ఈ తింపులో కొద్దిగా కాస్ట్ ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వాళ్ళు టూరిస్టుల మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రైస్ ఎక్కువే ఉంటుంది. కొద్దిగా బార్గెన్ చేసుకుంటే కూడా చెల్తుందనమాట. మరీ ఎక్కువ చెయ్యొద్దు అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇన్కమ్ వీటి మీద వస్తుంది కాబట్టి. సో మీరు చెయ్యండి, దాని వర్త్ ఎంతో అంత చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. యాత్రకి వెళ్తే పాత్ర కొనాలి అనే ఒక సామెత ఉంటుంది కదా. సో అలాగా గుర్తుగా ఒక పాత్ర కానీ ఒకటి ఏదైనా తెచ్చుకోండి. సో నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ చిన్న షో పీసెస్ లాంటివి భూటాన్ అని రాసుండేవి తెచ్చుకున్నాను. అండ్ వచ్చేటప్పుడు మా జయన్న కూడా ఒక స్టిక్కర్ అదే ఒక మ్యాగ్నెట్ ఇచ్చారు, టైగర్స్ నెస్ట్ది. సో అలా అనమాట. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఐటమ్స్ అయితే మాత్రము. అంటే ఎక్కువగా వాళ్ళ కంట్రీకి సంబంధించినవే ఉన్నట్టు ఉంటాయి. అందరూ షాపింగ్కి దిగి ఎవరి పార్టీకి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయారు. అంటే బాగా డివైడ్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. ఎవరికి ఏది కావాలో అవి కొనుక్కోవడానికి. అయినా అలా వెళ్ళడం కూడా మంచిదే. ఎందుకంటే అందరూ ఒకే గుంపులో ఒకే దగ్గర ఉన్నారనుకోండి, కొద్దిగా గందరగోళంగా అరుపులుగా అండ్ మనం ఒకరు కొనే వరకు వెనక వాళ్ళు వెయిట్ చేయడం ఇలా చేయాల్సి వస్తుంది కదా. సో అలా స్ప్లిట్ అయిపోయారు అనుకోండి, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కొని రావచ్చు. ఇక్కడ బట్టలు అయితే కూడా చాలా బాగుంటాయి. అవి కూడా ఏంటంటే వాళ్ళ ట్రెడిషనల్ వేరే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ సో ఇలా తింపులో ఆ రోజు సాయంత్రం అంతా గడిపేసాము అలా జాలీగా షాపింగ్ చేసుకుంటూ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, తింపులో మీకు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఉండదు. చాలా డిసిప్లిన్గా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది ట్రాఫిక్ కూడా. అండ్ ఇంకొకటి నేను గుర్తు చెప్పాలి మీకు ఏంటంటే, మనం ముందు వెళ్తూ ఉన్నాం అనుకోండి, రోడ్ క్రాస్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం ముందు నుంచి మనకి వాళ్ళు కార్లు ఆపేస్తారనమాట. అంటే మనకి వెళ్ళమని చెప్తారు వాళ్ళు. సో ఆ డిసిప్లిన్ అయితే ఇక్కడ ఎక్కువగా కనిపించింది నాకు. అంటే ఇది టోటల్గా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది మీకు. అండ్ ఇక్కడ షాపింగ్స్ అంతా కూడా రౌండ్గా ఉంటాయి, మధ్యలో ప్లేస్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అనమాట, లేదా ఏదైనా తీసుకెళ్ళి తినొచ్చు, అట్లాంటిది ఉంటుంది. అది కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ. అండ్ మీకు అవకాశం వస్తే భూటాన్ని చూడొచ్చు. మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేయాలి, తిరిగేయాలి, అది చూడాలి ఇది చూడాలి అనుకుంటే మాత్రం కుదరదు. ఇక్కడ ఫ్యూ ప్లేసెసే ఉంటాయి, అవి మాత్రమే చూడాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ ఏమీ ఉండవు చూసేదానికి. పీస్ఫుల్గా ఫ్యామిలీతో వెళ్ళి నిదానంగా కొన్ని ప్లేసులు చూసుకొని రావాలి అంటే మాత్రం భూటాన్ బాగా మంచి ప్లేస్ అనమాట. నేచర్కి దగ్గరగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి భూటాన్ చాలా బాగుంటుందన్నమాట. అయినా ఇంకొక కంట్రీకి వెళ్ళి వాళ్ళ కల్చర్ని తెలుసుకునేది కూడా బాగుంటుంది. కాబట్టి మీరు వెళ్ళాలి అనుకుంటే మన నైబరింగ్ కంట్రీయే కాబట్టి వెళ్ళి రావచ్చు. ఓకే, ఇంతవరకు నా వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ. వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. లీఫీ వెజిటేబుల్స్.